గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడులో అధికారులతో పత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు సమీక్షా సమావేశం నిర్వహించారు. గతంలోని ప్రజాప్రతినిధులు చేసిన అవకతవకలు కొన్ని దృష్టికి వచ్చాయి. వాటిని పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక పనులను అధికారులతో చర్చించి సత్వర చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బోర్ల కోరారు. అలాగే వచ్చే సర్పంచ్కి వాళ్ళ బాడీకి ఏం చేయాలో 5 ఏళ్ల పాటు అన్నటువంటిది కూడా మీరు స్పష్టంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. అప్పుడు మాత్రమే మీరు అధికారులుగా స్పెషల్ ఆఫీసర్స్గా నియమించబడడానికి ఒక ఏడు పద్ధతి ఉంటుంది, దానికి ఒక అర్థం పాలన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట మనం ఏం చేస్తామంటే ఫండ్స్ పొజిషన్, మనకు జనరల్ ఫండ్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ ఫండ్స్ ఉంటాయి, అదేవిధంగా మండల పరిషత్తు జనరల్ ఫండ్స్ వస్తాయి, జిల్లా పరిషత్ నుంచి ఫండ్స్ వస్తాయి, ఎంపీ లాడ్స్ నుంచి ఫండ్స్ వస్తాయి, నరేగా నుంచి ఉపాధి హామీ పథకం నుంచి మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది, ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రాంట్లు కూడా వస్తాయి. వీటన్నింటినీ మీరు ఇప్పుడు ఆ గ్రామంలో ఆ పంచాయతీలో ఏది అవసరం ఉందో దానికి మీరు శాంక్షన్ ఇప్పించుకోవాలి, పూర్తి చేయాలి. మనం ఏం చేయగలం అన్నటువంటిది కూడా మనం చేయాలి. అలాగే వచ్చే సర్పంచ్కి వాళ్ళ బాడీకి ఏం చేయాలో 5 ఏళ్ల పాటు అన్నటువంటిది కూడా మీరు స్పష్టంగా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి. అప్పుడు మాత్రమే మీరు అధికారులుగా స్పెషల్ ఆఫీసర్స్గా నియమించబడడానికి ఒక ఏడు పద్ధతి ఉంటుంది, దానికి ఒక అర్థం పాలన ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మొట్టమొదట మనం ఏం చేస్తామంటే ఫండ్స్ పొజిషన్, మనకు జనరల్ ఫండ్స్ ఉంటాయి, డిస్ట్రిక్ట్ ఫైనాన్స్ ఫండ్స్ ఉంటాయి, అదేవిధంగా మండల పరిషత్తు జనరల్ ఫండ్స్ వస్తాయి, జిల్లా పరిషత్ నుంచి ఫండ్స్ వస్తాయి, ఎంపీ లాడ్స్ నుంచి ఫండ్స్ వస్తాయి, నరేగా నుంచి ఉపాధి హామీ పథకం నుంచి మెటీరియల్ కాంపోనెంట్ వస్తుంది, ఇంకా ఆంధ్ర